ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. దాడుల్లో మిలిటరీ చీఫ్ మహ్మద్ బఘేరీ మృతి చెందినట్లు ఇరాన్ కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ టాప్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితో పాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీ కూడా ఉన్నారు. బఘేరీ ట్రాహాన్ లో జన్మించారు. ఆయన ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కోర్ లో చాలా కాలం పనిచేశారు. 2016లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఇదే అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్ లో నిపుణుడు. 1980లో ఐఆర్జీసీలో చేరి ఇరాన్ ఇరాక్ యుద్దంలో పోరాడారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన పీహెచ్డీ చేశారు. బఘేరీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమైక్య ఆయనపై ఆంక్షలను విధించాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. టెల్ అవీవ్ కు తీవ్రమైన శిక్ష విధిస్తామన్నారు. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడుతుంది. ఇప్పటికే 5 విడతలుగా దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధ కేంద్రం ధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తుంది. ఆ దేశంలో మా పరిశీలకులతో కూడా టచ్లో ఉన్నామని పేర్కొన్నారు. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి అక్కడ మన ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు అధికారులు. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకునేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. దాదాపు 100 డ్రోన్లతో ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులు చేసింది. అటు మిసైల్స్ ను కూడా ప్రయోగించింది ఇరాన్. దీంతో 2 దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది. ఇరు దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి.
ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దాడుల్లో మిలిటరీ చీఫ్ మహ్మద్ బఘేరీ మృతి చెందినట్లు ఇరాన్ కు చెందిన ఫార్స్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటికే ఇరాన్ టాప్ అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితో పాటు సైన్యంలోని సీనియర్ జనరల్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీ కూడా ఉన్నారు. టెహ్రాన్ లో జన్మించారు. ఆయన ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కోర్ లో చాలా కాలం పనిచేశారు. 2016లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఇదే అత్యున్నత సైనిక పదవి. మిలిటరీ ఇంటెలిజెన్స్ లో నిపుణుడు. 1980లో ఐఆర్జీసీలో చేరి ఇరాన్ ఇరాక్ యుద్దంలో పోరాడారు. పొలిటికల్ జియోగ్రఫీలో ఆయన పీహెచ్డీ చేశారు. బఘేరీ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అమెరికా, కెనడా, యూకే, ఐరోపా సమాఖ్య ఆయనపై ఆంక్షలను విధించాయి. ఇజ్రాయెల్ చేసిన దాడులకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. ఆల్ అవీవ్ కు తీవ్రమైన శిక్షను విధిస్తామన్నారు. టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తర్వాత ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్లోని న్యూక్లియర్ ప్లాంట్, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెల్ అవీవ్ విరుచుకుపడుతుంది. ఇప్పటికే 5 విడతలుగా దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధ కేంద్రం విధ్వంసమైందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తుంది. ఆ దేశంలో మా పరిశీలకులతో కూడా టచ్ లో ఉన్నామని పేర్కొన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పశ్చిమాసియా మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులను ఉద్దేశించి అక్కడ మన ఎంబసీలు అడ్వైజరీలు జారీ చేశాయి. ఎవరూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించాయి. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు అధికారులు. స్థానిక అధికారులు చెప్పే భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత శిబిరాలకు చేరుకునేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. దాదాపు 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు చేసింది. అటు మిసైల్స్ ను కూడా ప్రయోగించింది ఇరాన్. దీంతో 2 దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇరాన్ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొడుతుంది. ఇరు దేశాలు తమ పౌరులను అలర్ట్ చేశాయి.